ప్రిన్సిపల్ డయాగోనల్ అంటే ఏంటో తెలిసింది మనకి. అలాగే ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అంటే ఏంటో తెలిసింది. A11, A22, A33 అండ్ సో ఆన్ ANN అని ఏమంటాం అంటే మనం ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అంటాం. ఈ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ కలిగి ఉన్నటువంటి లైన్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రిన్సిపల్ డయాగోనల్ అంటాం. అర్థమవుతుందా? ఎస్ సార్. ఎస్ సార్. నా వాయిస్ క్లారిటీగానే వస్తుందా మీకు? ఎస్ సార్. ఎస్ సార్. తర్వాత ప్రిన్సిపల్ డయాగోనల్ బట్టి కొన్ని మ్యాట్రిక్స్ ఉన్నాయి. ఏంటంటే అది ఫస్ట్ది డయాగోనల్ మ్యాట్రిక్స్ అన్న. డయాగోనల్ మ్యాట్రిక్స్. డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ లోని ఎలిమెంట్స్ అన్ని కూడా జీరోస్ అయిపోతాయి ఎక్సెప్ట్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్ అమ్మా. ఏమా ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ లో డయాగోనల్ ఎలిమెంట్స్ అన్ని కూడా జీరో, అదే అన్ని ఎలిమెంట్స్ జీరో అయిపోతాయి కానీ ఎక్సెప్ట్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ మాట. ఏమా కాబట్టి ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ లో అన్ని ఎలిమెంట్స్ జీరో అయిపోతాయని చెప్తున్నాను. కానీ ఏ ఎలిమెంట్స్ జీరో అవ్వు చెప్పాలి. డయాగోనల్ ఎలిమెంట్స్ జీరో అవ్వు. ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అంటే ఇవే కదా ప్లేస్ లో ఉన్నవి జీరో అవ్వమాట. అప్పుడు ఆ మ్యాట్రిక్స్ ఏమంటాం అంటే మనం డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటాం. అర్థమవుతుంది? ఆల్ ఎలిమెంట్స్ ఆర్ జీరో, ఆల్ ఎలిమెంట్స్ ఆర్ జీరోస్ ఎక్సెప్ట్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్. ఎక్సెప్ట్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్. సార్ డౌట్ సార్. చెప్పండి సార్. మరి ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ లో జీరో, ఒక ఎలిమెంట్ జీరో అయితే అది కూడా ఆ డయాగోనల్ మ్యాట్రిక్స్ అవుతుందా సార్? వెరీ గుడ్ అమ్మా. అదే చెప్తాను నేను. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్దాం అనుకున్నాను, నువ్వు బాగానే అడిగావు. సరే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు నేను చెప్తాను. ఏమా? ఎస్ సార్. వెరీ గుడ్. అలా అడగాలి మరి. అడిగితే మాకు కూడా సబ్బుద్ది అన్నమాట. ఇంకా చూడండి ఒకసారి. ఇప్పుడు ఒక మ్యాట్రిక్స్ ఇలా తీసుకున్నాను నేను. అలా కాదు, అలా తీసుకున్నాం అంటే ఇది డయాగోనల్ మ్యాట్రిక్స్ అవుతుందా? నో సార్. ఏమా? స్క్వేర్ మ్యాట్రిక్స్ అవ్వాలి కదా సార్. స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇది రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ కాబట్టి. ఎస్ వెరీ గుడ్, బాగా చెప్తున్నారు. సరే కాబట్టి ఇది ఖచ్చితంగా డయాగోనల్ మ్యాట్రిక్స్ కాదు. ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇది డయాగోనల్ మ్యాట్రిక్స్ అవుతామా? ఎందుకంటే ఇక్కడ అన్ని ఎలిమెంట్స్ జీరోస్ అయిపోయి ఎక్సెప్ట్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్. ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ మాత్రం జీరో అవ్వలేదు. అయితే తేజస్సుని మంచి క్వశ్చన్ అడిగింది. నేను చెప్తాను అది జనరల్ గా ఇప్పుడు కూడా ఈ ప్రతి బ్యాచ్ లోనూ. ఈసారి ఈ అమ్మాయి అడిగింది, చాలా వెరీ గుడ్. విషయం ఏంటంటే వాడు ఏం చెప్పాడంటే ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ తప్పించి మిగిలిన జీరోస్ అవ్వాలన్నాడు. ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ తప్పించి మిగిలిన జీరోలు అవడం అంటే ఇక్కడ మొత్తం అన్ని కూడా జీరో అవ్వకూడదు. ఇక్కడ మొత్తం అన్ని జీరో అవ్వకూడదు తప్ప ఒకటో రెండో జీరో అవ్వచ్చు. అర్థమవుతుందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా తీసుకున్నాం అనుకోండి, 1 0 0 0 0 0 0 0 0. ఇప్పుడు ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అన్ని జీరోస్ అయిపోతున్నాయా? నో సార్. నో సార్. దీని డయాగోనల్ మ్యాట్రిక్స్ అనొచ్చు. అర్థమైందా? ఎస్ సార్. కేవలం ప్రిన్సిపల్ డయాగోనల్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ జీరో కాకుండా ఉంటేనే, అన్ని ఎలిమెంట్స్ జీరో అయితేనే మనం డయాగోనల్ మ్యాట్రిక్స్ కాదని చెప్తాం. కానీ ఒక్క ఎలిమెంట్ అయినా నాన్ జీరో ఎలిమెంట్ ఉందనుకోండి ప్రిన్సిపల్ డయాగోనల్ లో, కంపల్సరీగా దాన్ని డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటాం. మంచి డౌట్ అడిగింది అమ్మాయి. మీరు మిగిలిన వాళ్ళు కూడా అలా అడగాలి డౌట్స్. అర్థమవుతుందా? వెరీ గుడ్ అమ్మ. సరే ఇప్పుడు డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటే అర్థమైంది. డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇస్ జీరో except principal diagonal elements. In a square matrix, all the elements are zeros except principal diagonal elements. Then the matrix is called a diagonal matrix. Avuna ma? Next. Isari matrix inkoka vishayam. ఈ డయాగోనల్ మ్యాట్రిక్స్ బట్టి ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అని చెప్పుకుంటున్నాం కాన్సెప్ట్. చిన్నది ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. Trace of a matrix ఏంటంటే sum of the principal diagonal elements. Sum of the principal diagonal elements. Trace of a matrix అంటే ఏం చెప్పాడు? Principal diagonal elements ని సమ్ చేయమని చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా తీసుకున్నాను.
b ఈక్వల్ టు 1 0 0 2 అని అప్పుడు ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఏమవుతుంది? ఇంకో విషయం, ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఎలా తీసుకుంటే ఒకసారి వినండి. ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకున్నప్పుడు ఇంకో విషయం, ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ మ్యాట్రిక్స్ ఏమై ఉండాలి? ఏ మ్యాట్రిక్స్ అయి ఉండాలి? రెక్టాంగులర్ మ్యాట్రిక్స్, స్క్వేర్ మ్యాట్రిక్స్? స్క్వేర్ మ్యాట్రిక్స్. వెరీ గుడ్, స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. ఎందుకంటే ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ కావాలంటే ఖచ్చితంగా స్క్వేర్ మ్యాట్రిక్స్. కాబట్టి ఇప్పుడు ఏ అనే స్క్వేర్ మ్యాట్రిక్స్ యొక్క ట్రేస్ చేస్తామంటే టిఆర్ ఆఫ్ ఏ తో ట్రేస్ ఆఫ్ ఏ అని చదువుతామాట. టిఆర్ ఆఫ్ ఏ అలాగే ఇప్పుడు బి అనే మ్యాట్రిక్స్ యొక్క ట్రేస్ ఏమవుతుంది చెప్పండి? 3 sir. 1 plus 2. B sir. 3 అవుతుంది. అలాగే ఈ మ్యాట్రిక్స్ యొక్క ట్రేస్ చెప్పండి. 1 0 0 0 minus 2 0 0 0 minus 3 చెప్పండి. ట్రేస్ ట్రేస్ ఆఫ్ ఏ ఈక్వల్ టు -4 sir. 1 2 -4 sir. 1 2 3 sir. వెరీ గుడ్, -4 sir. వెరీ గుడ్ అన్న. -4 ఏమా ఈ విధంగా మనం ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ తర్వాత ఈ డయాగోనల్ మ్యాట్రిక్స్ ని మనం ఉపయోగించుకుని స్కేలార్ మ్యాట్రిక్స్ ఒకటి, అలాగే మన యూనిట్ మ్యాట్రిక్స్ ఒకటి, ఐ మ్యాట్రిక్స్ ఒకటి, ఇవన్నీ కూడా చెప్పుకుంటాం అన్నమాట. ఏమా చూడండి ఒకసారి. ఫస్ట్ ది స్కేలార్ మ్యాట్రిక్స్. స్కేలార్ మ్యాట్రిక్స్ స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే ఒక డయాగోనల్ మ్యాట్రిక్స్ లోని ఎలిమెంట్స్ అన్ని కూడా సేమ్ ఎలిమెంట్ కి ఈక్వల్ అయ్యాయి అనుకోండి, లేదంటే ఒక డయాగోనల్ మ్యాట్రిక్స్ లోని ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయి అనుకోండి, అంటే ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయి అనుకోండి, ఆ మ్యాట్రిక్స్ మనం ఏమంటాం అంటే మనం స్కేలార్ మ్యాట్రిక్స్ అంటాం. అర్థమవుతుందండి? ఒక డయాగోనల్ మ్యాట్రిక్స్ లోని ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ సేమ్ ఉంటే దాన్ని మనం స్కేలార్ మ్యాట్రిక్స్ అంటాం. అర్థమవుతుందండి? లేదంటే ఇంకోలా చెప్పచ్చు, ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆల్ ద ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఆర్ సేమ్. ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అన్ని సేమ్ ఉంటే దాన్ని మనం ఏమంటాం అంటే స్కేలార్ మ్యాట్రిక్స్ అంటాం. అర్థమైందా? అర్థమైందా? ఎస్ సార్. Yes sir. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ ఈక్వల్ టు 2 0 0 0 2 0 0 0 2 చూడండి ఒకసారి. ఆల్ ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయా లేదా? ప్రిన్సిపల్ డయాగోనల్ మిగిలినవన్నీ జీరోస్ అయ్యాయి లేదా? ఇది డయాగోనల్ మ్యాట్రిక్స్ ఏమా? అది డయాగోనల్ మ్యాట్రిక్స్ ఏనా? No sir. No sir. నో, ఇది డయాగోనల్ మ్యాట్రిక్స్ కాదు. డయాగోనల్ మ్యాట్రిక్స్ కదమ్మా, ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ మాత్రం ఉన్నాయి, మిగిలినవన్నీ జీరోస్ అయిపోయాయి కదా. డయాగోనల్ మ్యాట్రిక్స్. ఒక డయాగోనల్ మ్యాట్రిక్స్ లోని ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ సేమ్ ఉంటే ఆ డయాగోనల్ మ్యాట్రిక్స్ మనం ఏమంటాం అంటే స్కేలార్ మ్యాట్రిక్స్. అర్థమవుతుందమ్మా? అలాగే ఒక 2/2 స్కేలార్ మ్యాట్రిక్స్ తీసుకున్నాం అనుకోండి, మీరు ఏదో ఒక 2/2 స్కేలార్ మ్యాట్రిక్స్ చెప్పండి మీరు. ఎవరో ఒకరు చెప్పండి. 1 0 2 0. 1 0 1 2 0 ఇది స్కేలార్ మ్యాట్రిక్స్ అవుతుందమ్మా? అవదు కదమ్మా. ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ మాత్రమే సేమ్ ఉండాలి, రిమైనింగ్ జీరోస్ అయిపోవాలి కదా. లక్ష్మీప్రియ, yes sir. చెప్పండి సార్. అది కాంతి చెప్పమన్నారు కదా సార్. స్కేలార్ మ్యాట్రిక్స్ కాంతి చెప్పమన్నారు సార్. కాంతి కాదమ్మా, అయ్యే చెప్పండి. చెప్పండి చెప్పండి అయ్యే. ఓకే సార్. ఓకే. 4 minus 4 4 0 0 4 కదమ్మా, ఆలోచిస్తామా? 4 0 0 4 అంతే. yes sir. అర్థమవుతుందమ్మా? దీని యొక్క ఆర్డర్ yes sir. 2/2 ఎంతమ్మా sir. ఆర్డర్? 2/2 sir. 2/2 అంతేనమ్మా. అంటే ఇప్పుడు స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే ఏం చెప్పొచ్చు? ఇన్ డయాగోనల్ మ్యాట్రిక్స్ ఆల్ ద ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఆర్ సేమ్, దెన్ ద డయాగోనల్ మ్యాట్రిక్స్ ఈస్ కాల్డ్ స్కేలార్ మ్యాట్రిక్స్ అని చెప్పొచ్చు. లేదంటే ఇన్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆల్ ద ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఆర్ సేమ్ అండ్ ద రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆర్ జీరోస్, దెన్ ద స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈస్ కాల్డ్ స్కేలార్ మ్యాట్రిక్స్ అని చెప్పొచ్చు. అర్థమైందమ్మా? 2 టైప్స్ లో మనం చెప్పొచ్చు. తర్వాత
ఈసారి లేదా ఐడెంటిటీ మ్యాట్రిక్స్, యూనిట్ మ్యాట్రిక్స్, యూనిట్ మ్యాట్రిక్స్, యూనిట్ మ్యాట్రిక్స్ ఆర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్, ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఏమండి జనరల్ గా యూనిట్ మ్యాట్రిక్స్ లేదా ఐడెంటిటీ మ్యాట్రిక్స్ మనం ఐతో డినోట్ చేస్తాం. ఇక్కడ ఐ అనేది కూడా ఏమవుతుందంటే ఖచ్చితంగా స్క్వేర్ మ్యాట్రిక్స్ అవుతుంది. కాబట్టి దాని యొక్క ఆర్డర్ రాసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3/3 అనుకోండి, 3/3 అని రాయం, 3 అని రాదు. 3 అంటే మీనింగ్ ఏంటంటే ఐ 3/3 అని అర్థం, ఎందుకంటే ఖచ్చితంగా స్క్వేర్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇప్పుడు యూనిట్ మ్యాట్రిక్స్ అంటే డెఫినేషన్ ఏంటో చెప్తాను. ఇప్పుడు స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే ఏం చెప్పుకున్నాం, ఒక డయాగనల్ మ్యాట్రిక్స్ లోని ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ అనేవి సేమ్ అయితే దాని స్కేలార్ మ్యాట్రిక్స్ అన్నాం. అదే యూనిట్ మ్యాట్రిక్స్ అంటే ఒక డయాగనల్ మ్యాట్రిక్స్ లోని ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ అనేవి 1కి ఈక్వల్ అయితే, అర్థమైందండి. స్కేలార్ మ్యాట్రిక్స్ లోని అది ఒక యూనిట్ మ్యాట్రిక్స్, ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ లోని ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ అనేవి 1కి ఈక్వల్ అయ్యి రిమైనింగ్ ఎలిమెంట్స్ 0 అయితే దాని యూనిట్ మ్యాట్రిక్స్ అనొచ్చు. లేదంటే ఒక డయాగనల్ మ్యాట్రిక్స్ లోని ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ అనేవి 1కి ఈక్వల్ అయితే ఆ మ్యాట్రిక్స్ మనం ఏమనొచ్చు అంటే యూనిట్ మ్యాట్రిక్స్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనొచ్చు. అర్థమైందమ్మా? స్కేలార్ మ్యాట్రిక్స్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇంచుమించు ఒకలాగా ఉంటాయి. కాకపోతే స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ అనేవి సేమ్ ఉండాలి. అదే యూనిట్ మ్యాట్రిక్స్ ఏమవ్వాలి, ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ 1కి ఈక్వల్ అవ్వాలి. అర్థమైందమ్మా? కాబట్టి నేను 2/2 చెప్తాను, మీరు చెప్పండి 3/3. నేను ఏ ఈక్వల్ టు 1 0 0 1 అన్నాను. చూడండి ఒకసారి, ఇది డయాగనల్ మ్యాట్రిక్స్ ఏనా? మాట్లాడాలి. డయాగనల్ మ్యాట్రిక్స్. మరి ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ దేనికి ఈక్వల్ అయ్యాయి? 1 ఈక్వల్ అయ్యాయి కాబట్టి దీని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనొచ్చు. జనరల్ గా ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఐదు డినోట్ చేస్తాం కాబట్టి దీన్ని ఎలా రాస్తాం అంటే I2/2 అని రాస్తాం జనరల్ గా. కానీ ఇక్కడ మనం I2 అని రాస్తే సరిపోతుంది. ఎన్ని రోస్ ఉంటాయి అన్ని కాలమ్స్ ఉంటాయి కాబట్టి, ఎందుకంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ కాబట్టి. ఏమంటే తర్వాత ఒక 3/3 మ్యాట్రిక్స్ మీరు చెప్పండి, I3 కూడా ఏమవుతుందో చెప్పండి మీరు. ఎవరు చెప్తారు చూద్దాం ఫస్ట్. 1 ఇంకా ఆగిపోద్దామా, 1 0 0 అలా కంటిన్యూ చెప్పండి చాలు. 1 0 0 0 1 0 0 0 1. వెరీ గుడ్. 0 0 1. ఏమంటే 4/4 ఎవరన్నా చెప్పండి, ఎవరు చెప్తారో చూద్దాం ఫస్ట్. హేమంత్ కాదు, నెక్స్ట్ ఇంకొకరు ఎవరన్నా. 1 0 ఎవరమ్మా చెప్పేది? చరిష్మా సార్. వెరీ గుడ్, చెప్పండి. 1 0 0 0 1 0 0 0 1 0 0 0 1 0 0 0 1 0 0 0 0 1 0 0 0 1 0 0 0 0 1 0 0 0. నువ్వు అలాగే చెప్పక్కర్లేదమ్మా, 0 0 1 0 1 0 0 1 0 0 1 0 0 అలా కూడా చెప్పుకోవచ్చమ్మా. నువ్వు పలకడం ఇబ్బందిగా ఉంది. ఓకే సార్. వెరీ గుడ్. నెక్స్ట్ యూనిట్ మ్యాట్రిక్స్ అంటే అయిపోయింది. యూనిట్ మ్యాట్రిక్స్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, ఒక డయాగనల్ మ్యాట్రిక్స్ లో ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ దేనికి ఈక్వల్ అవ్వాలి? 1 అర్థమవుతుందా? అదే స్కేలార్ మ్యాట్రిక్స్ అయితే ఒక డయాగనల్ మ్యాట్రిక్స్ లో ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ దేనికి ఈక్వల్ అవ్వాలి? సేమ్ నెంబర్ అయి ఉండాలి. నెంబర్కి ఈక్వల్ అవ్వాలి సార్. అంటే డయాగనల్ మ్యాట్రిక్స్ లోని ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ సేమ్ నెంబర్ అయితే ఆ మ్యాట్రిక్స్ మనం ఏమంటాం మనం స్కేలార్ మ్యాట్రిక్స్. స్కేలార్. అదే ఒక ప్రిన్సిపల్ ఒక డయాగనల్ మ్యాట్రిక్స్ లో ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ 1కి ఈక్వల్ అయితే ఆ మ్యాట్రిక్స్ మనం ఏమంటాం? యూనిట్ మ్యాట్రిక్స్. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ మనం ఎలా డినోట్ చేస్తామంటే జనరల్ గా ఏ లెటర్ తో డినోట్ చేస్తాం? ఐ సార్. క్యాపిటల్ ఐ అమ్మ, క్యాపిటల్ I1. నెక్స్ట్ ఇంకొక విషయం, చిన్న విషయం అడుగుతాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ I2 అంటే 2 rows 2 కాలమ్స్ వచ్చాయి, I3 అంటే 3 rows 3 కాలమ్స్ వచ్చాయి. ఇప్పుడు నేను I1 అన్నాను. I1 అంటే ఇలాగ 1 ఒకటే వస్తుంది, ఇంకేమీ రావు. దీని ఆర్డర్ వచ్చేటప్పుడు 1/1. ఇప్పుడు దీన్ని కూడా మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనొచ్చు. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనొచ్చు. ఇంకా దీనికి ఏమైనా అనొచ్చా?
దీని ఇంకేమైనా అనొచ్చా? మరొకటి అడుగుతాను చూడండి. ఇప్పుడు స్కేలార్ మ్యాట్రిక్స్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అవుతుందా? స్కేలార్ మ్యాట్రిక్స్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అవుతుందా? చెప్పాలి మరి. నో సార్. అవును. మరి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ స్కేలార్ మ్యాట్రిక్స్ అవుతుందా? అవుతుంది సార్. అవును. అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇస్ స్కేలార్ మ్యాట్రిక్స్, ద కామర్స్ ఇస్ నాట్ ట్రూ. అంతేగా? సార్ నాకు డౌట్ సార్. చెప్పమ్మా. వెరీ గుడ్, చెప్పండి సార్ ఈ ఎగ్జాంపుల్ స్కేలార్ మ్యాట్రిక్స్ అవుతుందో లేదో చెప్పండి సార్. అదే నేను నెక్స్ట్ అడబోయే క్వశ్చన్ ఏంటంటే అదేనమ్మా. మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను, నన్ను అడుగుతున్నాను. వెరీ గుడ్. సరే, విషయం ఏంటంటే ఇది స్కేలార్ మ్యాట్రిక్స్ కూడా అవుతుంది. ఇంకే మ్యాట్రిక్స్ అవుతుంది చెప్పండి. స్క్వేర్ మ్యాట్రిక్స్ కూడా అవుతుంది సార్. వెరీ గుడ్. ఇంకా మీరు చదువుకున్న మ్యాట్రిక్స్ చాలా మ్యాట్రిక్స్ అవుతుంది. కాలమ్ మ్యాట్రిక్స్, రో మ్యాట్రిక్స్, సింగిల్టన్ మ్యాట్రిక్స్, చెప్పలేదు డెఫినేషన్. తర్వాత ఇంకా సింగిల్టన్ మ్యాట్రిక్స్ చెప్పలేదండి డెఫినేషన్, చెప్పాలి. సింగిల్టన్ మ్యాట్రిక్స్ కూడా అవుతుందమ్మా. సింగిల్టన్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఈ మ్యాట్రిక్స్ హ్యావింగ్ ఓన్లీ వన్ ఎలిమెంట్. ఒక ఎలిమెంట్ ఉంటే ఆ మ్యాట్రిక్స్ ఏమంటాం మనం సింగిల్టన్ మ్యాట్రిక్స్ అంటాం. మీరు చూడండి, సెట్స్ లో నేర్చుకుంటారు. ఈ సెట్ హ్యావింగ్ ఓన్లీ వన్ ఎలిమెంట్ అండ్ సెట్ ఈస్ కాల్డ్ ఏ సింగిల్టన్ సెట్ అని జరుగుతుంది. అలాగే సింగిల్టన్ మ్యాట్రిక్స్. ఇంకా డయాగనల్ మ్యాట్రిక్స్ అవుదామా? అవ్వాలా అమ్మా? స్కేలార్ మ్యాట్రిక్స్ అయినట్టు డయాగనల్ మ్యాట్రిక్స్ అయితేనే కదా స్కేలార్ మ్యాట్రిక్స్ అవుతుంది. అలాగే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏంటంటే డయాగనల్ మ్యాట్రిక్స్ అయితేనే కదా ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అవుతుంది. అవునా? కాబట్టి ఇది ఏమవుతుందంటే మనకి డయాగనల్ మ్యాట్రిక్స్ కూడా అవుతుంది. డయాగనల్ మ్యాట్రిక్స్ కూడా అవుతుంది. చూడండి ఒకసారి, ఒక్క ఎలిమెంట్ ఉన్న ఇదే ఇన్ని రకాలుగా పిలవచ్చు. చూడండి, అది మాట విషయం. మీకు అర్థమైంది కదమ్మా ఏ మ్యాట్రిక్స్ ఏంటి అనేది మీరు ఐడెంటిఫై చేయగలుగుతున్నారు కదా? డెఫినేషన్ మీకు క్లారిటీగా ఉన్నాయని. ఇప్పుడు మనం జీరో మ్యాట్రిక్స్ గురించి నేర్చుకుంటాం. జీరో మ్యాట్రిక్స్ లేదా నల్ మ్యాట్రిక్స్, సింగిల్టన్ మ్యాట్రిక్స్ ఒకసారి చెప్పేసి అప్పుడు నేను జీరో మ్యాట్రిక్స్ అంటాను. సింగిల్టన్ మ్యాట్రిక్స్. సింగిల్టన్ మ్యాట్రిక్స్ అంటే ఇప్పుడే చెప్తున్నాం, ఈ మ్యాట్రిక్స్ హ్యావింగ్ ఓన్లీ వన్ ఎలిమెంట్ లేదా ద మ్యాట్రిక్స్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్ టు 1, then the matrix is called a singleton matrix అనొచ్చు. matrix having only one element. ఏమండి? తర్వాత ఇంకా మనం ఎగ్జాంపుల్ చాలా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు సింగిల్టన్ 2, దీని ఆర్డర్ 1/1. బి ఈక్వల్ టు సింగిల్టన్ 3, దీని ఆర్డర్ 1/1. తర్వాత ఈసారి మనం జీరో మ్యాట్రిక్స్ ఆర్ నల్ మ్యాట్రిక్స్ గురించి చూద్దాం. జీరో మ్యాట్రిక్స్ ఆర్ నల్ మ్యాట్రిక్స్ జీరో మ్యాట్రిక్స్ అంటే మనకి ఈ డెఫినేషన్ లోని ఈ డెఫినేషన్ అదే ఏంటి పేరేంటి డెఫినేషన్ కి? జీరో మ్యాట్రిక్స్. అందులో మ్యాట్రిక్స్ లోని ఎలిమెంట్స్ అన్ని ఏమైపోవాలండి? జీరోస్ అయిపోవాలి. అర్థమవుతుందా? ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఈజ్ జీరో, then the matrix is called a zero matrix. అర్థమవుతుందండి? all elements are zeros. all elements are zero. అప్పుడు మ్యాట్రిక్స్ మనం ఏమంటాం అంటే జీరో మ్యాట్రిక్స్ అంటాం. జనరల్ గా జీరో మ్యాట్రిక్స్ మనం క్యాపిటల్ O తో డినోట్ చేస్తాం. ఏమండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 0/2/3 మ్యాట్రిక్స్ తీసుకున్నాం అనుకోండి, అది ఏమవుతుందో మనం ఎవరు చెప్తారో ఒక నిమిషం నేను అడుగుతాను. వాళ్ళు చెప్తాను. చంద్రరావు చెప్పమ్మా ఒకసారి. 0/2/3 అంటే ఏమవుతుందో చెప్పు. అంటే ఎన్ని రోజులు ఉంటాయి? టూ రోస్ ఉంటాయి. తర్వాత ఎన్ని కాలమ్స్ ఉంటాయి? 3 కాలమ్స్ ఉంటాయి సార్. ఎవరో చెప్పేస్తారు కనుక చెప్పకుండా నేను ఎవరిని అడిగితే అది చెప్పండి. అది చెప్పమ్మా ఒకసారి, మ్యాట్రిక్స్ ఎలా వస్తుంది? 0 0 0. వెరీ గుడ్. 0 0 0
0 0 0. వెరీ గుడ్, అంతే. ఏమండి అలాగే ఇప్పుడు చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతాను ఈ డెఫినేషన్ బట్టి. ఇంకొక విషయం, ఇంకొక 2 మ్యాట్రిసెస్ ఉన్నాయి మాట. ఆ 2 మ్యాట్రిసెస్ కూడా చెప్పేసుకుంటే మనం సమ్ ఆఫ్ ది మ్యాట్రిసెస్ అలాగే ప్రోడక్ట్ ఆఫ్ ది మ్యాట్రిసెస్ అన్ని పెట్టుకుంటాం. అది కూడా ఒకసారి చూద్దాం. అలాగే ఇప్పుడు 0 1 by 1 ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సింగిల్టన్ 0 అవుతుంది. అర్థమవుతుందండి? ఇప్పుడు ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ చెప్పుకుంటాము. ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, ట్రయాంగులర్ మ్యాట్రిసెస్. ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ లో మనం ఏం చెప్తామంటే ఒక అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని చెప్పుకుంటున్నాం. అందులో ఫస్ట్ వన్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే మనం ఏం చెప్పచ్చు అంటే, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బట్టి నేను డెఫినేషన్ చెప్పాను. చూడండి, ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ కి బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని జీరోస్ అయిపోతాయి. బిలో ఉన్న ఎలిమెంట్స్ జీరోస్ అయితే దీని ఏమంటామంటే మనం అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. అర్థమైందమ్మా? ట్రయాంగిల్ ఎలా ఉంది? అప్పర్ ట్రయాంగిల్ లేదు, అప్పర్ సైడ్ కదా ఉంది. ఈ డయాగోనల్ అప్పర్ సైడ్ అవునా? అంటే దీని డెఫినేషన్ ఎలా చెప్పచ్చు అంటే, ఆల్ ద ఎలిమెంట్స్ బిలో ది ప్రిన్సిపల్ డయాగోనల్ ఆర్ జీరోస్, దెన్ ద స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈస్ కాల్డ్ ఏన్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని చెప్పచ్చు. ప్రిన్సిపల్ డయాగోనల్ అన్న మాట ఎప్పుడు వచ్చినా సరే ఖచ్చితంగా స్క్వేర్ మ్యాట్రిక్స్ అవ్వాలి, అది గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందండి? ఆల్ ద ఎలిమెంట్స్ below the principal diagonal are zeros, then the square matrix is called an upper triangular matrix. దీన్ని మనం ఒక కండిషన్ ప్రకారం ఎలా రాస్తాం? కండిషన్ ప్రకారం ఎలా రాస్తాం అంటే, ఈ ఎలిమెంట్స్ యొక్క పొజిషన్ బట్టి రాస్తాం. దీని యొక్క పొజిషన్ ఎంత? 0 యొక్క పొజిషన్ ఎంత చెప్పండి? వెరీ గుడ్. మరి 0 యొక్క పొజిషన్ ఈ 0 మిగిలిన జీరోస్ యొక్క పొజిషన్స్. ఈ 0 యొక్క పొజిషన్ A31. వెరీ గుడ్. ఇది ఈ 0 యొక్క పొజిషన్ తర్వాత 0 తర్వాత A32 A32. yes A32. ఇక్కడ మీరు గమనిస్తే చూడండి, రో యొక్క నెంబర్ కాలం యొక్క నెంబర్ కన్నా ఎక్కువ ఉందా లేదా? ఇక్కడ కూడా రో యొక్క నెంబర్ కాలం నెంబర్ కన్నా ఎక్కువ ఉంది కదా. అలాగే ఇక్కడ కూడా రో నెంబర్ కాలం కన్నా ఎక్కువ ఉంది. కాబట్టి మన కండిషన్ ఎలా చెప్తామంటే, ఏఐజే ఈక్వల్ టు 0 పర్ ఇక్కడ చూడండి, ఐ ఖచ్చితంగా జే కన్నా ఎక్కువ ఉండాలి. ఐ గ్రేటర్ దెన్ జే. అర్థమైందమ్మా? ఐ గ్రేటర్ దెన్ జే అయినప్పుడల్లా ఏఐజే వాల్యూ ఏమైపోవాలట? 0 అయిపోవాలి. ఇప్పుడు చూడండి, ఐ వాల్యూ ఎంత? 2, జే వాల్యూ ఎంత? 1. 2 అనేది 1 కన్నా ఎక్కువ కాబట్టి ఆ వాల్యూ ఏమైపోయింది? 0 అయిపోయింది. అలాగే ఐ వాల్యూ 3, జే వాల్యూ 1, మళ్ళీ 3 అనేది 1 కన్నా ఎక్కువ కాబట్టి 0 అయిపోయింది. ఐ వాల్యూ 3, జే వాల్యూ 2, 3 అనేది 2 కన్నా ఎక్కువ కాబట్టి ఆ వాల్యూ 0 అయిపోయింది. అర్థమైందమ్మా? ఇది కండిషన్ ప్రకారం చెప్తాం. అదే మనం డెఫినేషన్ మేర పరంగా చెప్తే ఏం చెప్తాం మనం? ఆల్ ద ఎలిమెంట్స్ బిలో ది ప్రిన్సిపల్ డయాగోనల్ ఆర్ జీరోస్, దెన్ ద స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈస్ కాల్డ్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని చెప్తాం. అర్థమైందమ్మా? అమ్మా అర్థమైందా అందరికీ? ఏమైనా డౌట్ ఉందా? ప్రిన్సిపల్ డయాగోనల్ బిలో ఎలిమెంట్స్ అన్ని జీరోస్ అయిపోవాలి, లేదా ఏఐజే ఈక్వల్ టు 0 అవ్వాలి ఫర్ ఐ గ్రేటర్ దెన్ జే. ఒక్కడ గుర్తుపెట్టుకోండి, గ్రేటర్ దెన్ అంటే ఐ వాల్యూ ఎక్కువ ఉంటుంది కదా జే కన్నా, అంటే అప్పర్ సైడ్ ఉంటుంది. అప్పర్ అంటే ఎక్కువగా, లోయర్ అంటే తక్కువ. అవునా? కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఐ గ్రేటర్ దెన్ జే అయినప్పుడు ఐజే ఈక్వల్ టు 0 అయిపోతే దాన్ని మనం ఏమంటాం అంటే, మనం అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం, ఆ స్క్వేర్ మ్యాట్రిక్స్. దీనికి రివర్స్ ఏంటి? లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏమవుతుందమ్మా? మనం దీనికి డెఫినేషన్ ఏం చెప్పామో దాని రివర్స్ లో వస్తుంది. ఇక్కడ ఏం చెప్పాము? ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ బిలో ఎలిమెంట్స్ జీరోస్ అయిపోతే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అన్నాం. ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అబోవ్ ఎలిమెంట్స్ జీరోస్ అయిపోతే దాన్ని మనం లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. అంతే. చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి.
1 2 3 నేను ముందు డయాగనల్ ఎలిమెంట్స్ రాసుకున్నాను నేను కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం. ఆ తర్వాత ఏదో రాస్తాను, ఏం రాసినా పర్వాలేదు. కానీ ఈ ప్రిన్సిపల్ డయాగనల్ కి అబోవ్ ఎలిమెంట్స్ మాత్రం జీరోస్ అయిపోవాలి. ఆల్ ద ఎలిమెంట్స్ అబోవ్ ది ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్ అబోవ్ ది ప్రిన్సిపల్ డయాగనల్ ఆర్ జీరోస్, దెన్ ద స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈస్ కాల్డ్ ఏ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఏమంటే ఇది కండిషన్ ప్రకారం రాయాలంటే ఈ జీరో పొజిషన్ ఎంత? A12 A12 A13 ఇది A23 A23. మీరు ఇక్కడ గమనించండి, రో యొక్క నెంబర్ కన్నా కాలం యొక్క నెంబర్ ఎక్కువ ఉందా లేదా? yes sir కాబట్టి Aij ఈక్వల్ టు 0, రో యొక్క నెంబర్ కన్నా కాలం యొక్క నెంబర్ ఎక్కువ ఉండాలి. కాబట్టి ఫర్ I less than j. I less than j. అర్థమైందమ్మా? ఈ రెండు రకాలుగా మనం డెఫినేషన్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు చెప్పిన డెఫినేషన్స్ ప్రకారం ఒక ఎగ్జాంపుల్ అడుగుతాను మీకు ఎదురుగా. అలాగే ఈక్వాలిటీ ఆఫ్ 2 మ్యాట్రిసెస్ అని చెప్పింది, అది కూడా చెప్తాను. సమ్ ఆఫ్ ది 2 మ్యాట్రిసెస్ ఉంది, అది కూడా చెప్పిన తర్వాత అప్పుడు మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తాను. అవి ఒకసారి నాకు చెప్పి కానీ మీకు ఎంతవరకు అర్థమైంది నాకు అర్థం. ఏమంటారు? తర్వాత స్కేలార్ మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ కూడా ఉంది, అది కూడా చెప్పేస్తాను. చూడండి, ఈక్వాలిటీ ఆఫ్ 2 మ్యాట్రిసెస్ చాలా ఇంపార్టెంట్ అమ్మ. 2 మార్క్స్ క్వశ్చన్ ఇస్తారు దీని మీద. ఈక్వాలిటీ ఆఫ్ 2 మ్యాట్రిసెస్. 2 మ్యాట్రిసెస్ కండిషన్స్ మెయిన్ గుర్తుండాలమ్మా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒకసారి మీ అందరి దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కాబట్టి క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి రివైజ్ చేయండి. మళ్ళీ రివైజ్ చేస్తే ఖచ్చితంగా గుర్తుండిపోతాయి. ఏమంటే చూడండి, 2 మ్యాట్రిసెస్ ఈక్వల్ అని ఎప్పుడు చెప్తామంటే వాటి యొక్క ఆర్డర్స్ ఈక్వల్ అయి ఉండాలి. అర్థమవుతుందండి? ఈక్వల్ అని ఎప్పుడు చెప్తామంటే ద 2 మ్యాట్రిసెస్ హ్యావింగ్ సేమ్ ఆర్డర్. అర్థమవుతుందా? సేమ్ ఆర్డర్ అయి ఉండాలి. ఓవరాల్ గా చెప్తున్నాను, చెప్పేటప్పుడు పూర్తిగా చెప్తాను మేడం. గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్తున్నాను. సేమ్ ఆర్డర్ అయి ఉండాలి, ఆ 2 మ్యాట్రిసెస్ యొక్క ఆర్డర్ సేమ్ అయి ఉండాలి. తర్వాత రెండోది ఏంటంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అనేవి సేమ్ ఉండాలి. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ సేమ్ అయి ఉండాలి. మరి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అంటే చూడండి ఒకసారి. ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఒక 2/3 మ్యాట్రిక్స్ తీసుకున్నాను. 2/3 మ్యాట్రిక్స్ తీసుకున్నాను అంటే 2 rows 3 columns. నేను పొజిషన్స్ బట్టి రాస్తున్నాను. A11 A12 A13 A22 A23 తర్వాత B అనే మ్యాట్రిక్స్ తీసుకున్నాను. ఇది కూడా నేను 2/3 మ్యాట్రిక్స్ తీసుకున్నాను. నేను ముందు మీరు ఎలా ఆర్డర్ రాసేసుకుంటే మీకు కన్ఫ్యూజన్ ఉండదు. B11 B12 B13 B13 B21 B22 B2 చూడండి. ఇలా రాసినప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అంటే ఇది ఏ పొజిషన్ లో ఉంది? 1 పొజిషన్ లో ఉంది, అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్. మరి ఇక్కడ B11 ఏ పొజిషన్ లో ఉంది? ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్. ఇక్కడ ఈ రెండు కూడా సేమ్ పొజిషన్ లో ఉంటాయి కదా, అంటే డిఫరెంట్ మ్యాట్రిసెస్ అవ్వచ్చు కానీ ఒక పొజిషన్ మాత్రం సేమ్ కదా, అవునా కదా? కాబట్టి ఈ సేమ్ పొజిషన్స్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏమంటామంటే మనం కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అంటాం. అర్థమైందమ్మా? అర్థమవుతుందమ్మా? అలాగే ఈ B12 A13 B13 వీటన్నిటిని కూడా మనం కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అంటాం. మరి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్ అవ్వాలి. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అవ్వాలి, సేమ్ కాదు, ఈక్వల్ అవ్వాలి. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్ అవ్వాలి. ఏమండి? అప్పుడు ఆ 2 మ్యాట్రిసెస్ మనం ఏమని చెప్తామంటే A ఈక్వల్ టు B అని చెప్తాం. ఫస్ట్ ఏమవ్వాలి? 2 మ్యాట్రిసెస్ ఈక్వల్ అవ్వాలంటే ఆర్డర్ సేమ్ అయి ఉండాలి. ఏమవ్వాలంటే ఫస్ట్ కండిషన్ ఆర్డర్ సేమ్ అయి ఉండాలి సార్. ఆర్డర్ సేమ్ అయి ఉండాలి. తర్వాత ఏమవ్వాలి కండిషన్? కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? సేమ్ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్స్. ఏమా? వెరీ గుడ్. అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ క్వశ్చన్ ఎలా అడుగుతారో చిన్న ఎగ్జాంపుల్ నేను ఇస్తాను, అది చూడండి. వాడు ఏమంటాడంటే A ఈక్వల్ టు అలా వద్దు, A ఈక్వల్ టు 1 2 3 4 5 6 అని ఇచ్చాడు. B ఈక్వల్ టు x minus 1 2 3 y minus 2 5 z minus 3. వాడు ఏమంటాడంటే if A and B are equal then find
ఎక్స్ కమా వై కమా జెడ్ అంటాడు. జెడ్ అంటాడు. మరి అప్పుడు మీరు ఏం చేస్తారు? ఎప్పుడైతే ఏ అండ్ బి ఈక్వల్ అయిందో ముందు ఆర్డర్స్ ఈక్వల్ అవ్వాలి. ఇది ఆర్డర్స్ ఈక్వలేగా, ఆర్డర్స్ ఈక్వలే కదా. Yes, sir. ఇప్పుడు తర్వాత రెండో కండిషన్ ఏంటి? కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అవ్వాలి. కాబట్టి వాడే ఈక్వల్ అని ఇచ్చేసాడు కాబట్టి మనం కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పి తీసుకోవాలి. అలా కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ అని తీసుకుంటే నాకు ఇక్కడ ఏమవుతుంది? x - 1 = 1 అవుతుంది. తర్వాత y - 2 = 4 అవుతుంది. తర్వాత z - 3 = 6 అవుతుంది. దీన్ని బట్టి మనం -1 ఎలా వస్తే ఏమవుతుంది? 2 అవుతుంది. 4 + 2 అంటే 6 అవుతుంది. z = 6 + 3 అంటే 9 అవుతుంది. అర్థమైందమ్మా? ఇలా ఉంటుంది. ఖచ్చితంగా 2 మార్క్స్ ఇంపార్టెంట్ అమ్మా. అర్థమైందమ్మా? Yes, sir. ఏమో చెప్పండి. Yes, sir. చెప్పండి అమ్మా. ఇదే మనం కండిషన్ ఏంటమ్మా? సార్ నాకు మీ వాయిస్ Clarity క్లారిటీగా లేదా? లేదు సార్. నో సార్. దేనికనమ్మా? అందరికీ లేదే. సార్ స్క్రీన్ కూడా కనబడట్లేదు సార్ నాకే సార్. అందరికీ అలానే ఉంది సార్. స్క్రీన్ కనబడుతుంది. అందరికీ అలాగే ఉంది. లేదు సార్. స్క్రీన్ కనిపిస్తుంది సార్, వాయిస్ సరిగ్గా రావట్లేదు సార్. వాయిస్ సరిగ్గా రావట్లేదమ్మా. సార్ స్క్రీన్, ఒక్క నిమిషం అమ్మా. నా స్క్రీన్ కూడా కనబడట్లేదు సార్. అవునా? ఒక్క 5 నిమిషాలు ఆగి మళ్ళీ లాగిన్ అవ్వండి. లేకపోతే ఒకసారి నేను అదే ఎండ్ చేస్తున్నాను మీటింగ్. మళ్ళీ ఒక 5 మినిట్స్ దాటిన తర్వాత మళ్ళీ మీరు అందరూ కూడా జాయిన్ అవ్వండి. అంటే ఒకసారి నెట్వర్క్ ప్రాబ్లం ఉందండి. ఏమా? ఎస్ సార్. Okay, sir. 5 మినిట్స్. ఇప్పుడు క్లారిటీగా ఉందా? చూడండి, నెట్వర్క్ పర్ఫెక్ట్ గా ఉంది. ఇప్పుడు క్లారిటీగా ఉందా నా వాయిస్? ఎస్ సార్, కానీ నాకు స్క్రీన్ రావట్లేదు సార్. స్క్రీన్ రావట్లేదా? ఒకసారి చూడు మరి. నువ్వేమో నాకు ఆప్షన్ ఏమన్నా నొక్కేమో. ఎస్ సార్. హేమంత్. ఎస్ సార్. ఇప్పుడు వస్తుందా? లేదు సార్. నో సార్, రావట్లేదు సార్. కరస్పాండింగ్ ఎలిమెంట్ ఏం చెప్తామంటే ఇక్కడ aij = bij అని చెప్తాం. aij = bij అని చెప్తాం. ఫర్ i = j అంటాం. ఫర్ i = j అంటే ఇక్కడ i ఇక్కడ చూడండి. i అంటే ఏంటి? రో యొక్క నెంబర్. i 1, 2. అది మరి j అంటే ఏంటి? కాలం యొక్క నెంబర్. మొత్తం 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి j = 1 ఇలా చెప్తాం. ఏమా? నెక్స్ట్ sum of two matrices. Sum of two matrices. Sum of two matrices. Two matrices యొక్క sum ఎలా చేస్తాం? 2 matrices ని సమ్ చేయాలంటే కండిషన్ చేయండి. 2 matrices ని మనం సమ్ చేయాలి అంటే ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఆ 2 matrices యొక్క ఆర్డర్ కూడా సేమ్ అయి ఉండాలి. అర్థమవుతుందా? ఫస్ట్ ఏమవ్వాలి? ఆర్డర్ సేమ్ అయి ఉండాలి. ఆర్డర్ సేమ్ అయి ఉండాలి. తర్వాత ఏమవ్వాలంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అనేవి యాడ్ చేయాలి. అర్థమవుతుందమ్మా? యాడింగ్ ది కరస్పాండింగ్ ఎలిమెంట్స్. కరస్పాండింగ్ ఎలిమెంట్స్. యాడింగ్ ది కరస్పాండింగ్ ఎలిమెంట్స్. చిన్న ఎగ్జాంపుల్ చాలా ఈజీ. మీరు ఆల్రెడీ జనరల్ గా మనం ఎడిషన్ ఎలా చేస్తాం అలాగే చేస్తాం. అంతే, అంత చేయలేదు. చూడండి చిన్న ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఇలా ఇచ్చాడు. a = 1, 2, 3, 4, 5, 6 అని ఇచ్చాడు. b = 1, 2, 3, 4 అని ఇచ్చాడు. a + b ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎంత అవుతుంది చెప్పండి? చెప్పండి. ఎవరు చెప్తారు చూద్దాం ముందు. సార్ సేమ్ ఆర్డర్ లేదు కదా సార్.
ఎడిషన్ అవ్వదు సార్. వెరీ గుడ్. సేమ్ ఆర్డర్ లో లేదు కదా సార్. అవునమ్మా అవును, వెరీ గుడ్. డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇప్పుడు మనం ఎలా తీసుకున్నాం 1 2 5 6 ఎలా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎగ్జిస్ట్ అవుతుందమ్మా a ప్లస్ బి. అవుతుంది సార్. ఎస్ సార్. ఇక్కడ చేసేటప్పుడు ఏం చేస్తామంటే మనం 1 2 3 4 5 6 ప్లస్ 1 2 5 3 4 6 అని రాసి ఇక్కడ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అనేవి యాడ్ చేస్తాం అంతే. జనరల్ గా మనం యాడ్ చేస్తాం, యాడింగ్ ఎలా చేస్తాం అలాగే చేస్తాం 1 ప్లస్ 1. తర్వాత పొజిషన్స్ మాత్రం ఇది 1 1 పొజిషన్ లో ఉంది, ఇది 1 1 పొజిషన్ లో ఉంది కాబట్టి వచ్చే సమ్మేషన్ కూడా 1 1 పొజిషన్ లో రావాలి. తర్వాత 2 ప్లస్ 2 3 ప్లస్ 5 4 ప్లస్ 3 5 ప్లస్ 5 4 plus 4 ప్లస్ 6 6. plus 6 సింప్లిఫై చేస్తే 2 4 8 7 9 12 9 అంతే. అర్థమైందా అండి? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, మీరు చేయండి. a ఈక్వల్ టు -1 -3 -5 0 7 -6. b ఈక్వల్ టు 0 2 -4 -8 -9 10. ఏమండి? ఒక నిమిషం. ఇప్పుడు ఏ మైనస్ బి అడిగాడు అనుకోండి, ఒకవేళ ఏ మైనస్ బి అడిగితే ఏం చేస్తాం మనం? ఇక్కడ యాడ్ చేస్తాం. ఏ మైనస్ అడిగితే సబ్ట్రాక్షన్ చేస్తాం. దీనికి ఇదే క్వశ్చన్ కి ఏ మైనస్ బి అడిగాడు అనుకోండి, ఏ మైనస్ బి అడిగితే ఏం చేస్తామంటే మనం ఏ మైనస్ బి ఈక్వల్ టు, నేను డైరెక్ట్ గా రాసేచ్చామా? అర్థమవుతామా మీకు? చూడండి 1 - 1 అర్థమవుతుందా అమ్మా? Yes, sir. అలాగే 2 అలాగే 3 - 5 తర్వాత 4 - 3 5 - 4 6 సింప్లిఫై చేస్తే 1 - 1 అంటే 0 2 - 2 0 3 - 5 అంటే -4 - 3 అంటే 1 5 - 4 అంటే 1 6 - 6 అంటే 0 అంతే. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నాకు ఇక్కడ నేను అడిగిన చెప్పండి a ప్లస్ బి ఈక్వల్ టు ఎంత, a మైనస్ బి ఈక్వల్ టు ఎంత మీరు చెప్పండి. చూద్దాం అమ్మా. ఇప్పుడు దాకా మాట్లాడిన వాళ్ళు ఎవరు మన దగ్గర? తేజస్విని మాట్లాడింది, అందరూ మాట్లాడారు. హేమంత్ నువ్వు చెప్పు. ఏ ప్లస్ బి కూడా ఎంత అవుతుంది? ఏ ప్లస్ బి కూడా ఎంత అవుతుంది? -1 సార్ ఇలా సమ్ చేసుకోమ్మా, చెప్పండి. పర్వాలేదు. -1 + 0 ఓకే సార్. ఇలా చెప్పు, మామూలుగా చెప్పు. ఎస్ సార్. -1 + 0 -3 + 2 -5 -4 వెరీ గుడ్. చెప్పు. 0 -8 7 వెరీ గుడ్. -9 -6 + 10. వెరీ గుడ్. అంటే ఏమవుతుందమ్మా? సార్ ఒక్క నిమిషం. త్వరగా. -1 -5 -5 సరిగ్గా చూడాలి. -3 + 2 -1 సార్. జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత 9 సార్. 9 -9 సరిగ్గా చూడాలి. ₹5 వస్తుంది ఇది. మరి అది మైనస్ వచ్చిందంటే బారోయింగ్ అని చెప్పి అనుకోండి. ₹5 బారోయింగ్, మళ్ళీ ₹4 బారోయింగ్, మొత్తానికి బారోయింగ్ అవుతుంది తప్ప ఎక్కడ కూడా ప్రాఫిట్ అవుతుంది. అది సరే, గెయిన్ అవుతుంది. ఇది 0 0 0 - 8 సార్. 8 సార్. 8 నీ దగ్గర ₹0 ఉన్నాయి అంటే డబ్బులు ఏం లేవు, కానీ ₹8 అప్పు ఉంది. మొత్తానికి ఏమవుతుంది? అప్పు అవుతుంది లేకపోతే అమౌంట్ అవుతుందా? -1 సార్. -1 0 - 8 ఇది. -8 సార్. మరి అదే
సరే ఇది -2 తర్వాత -16 -16 సరిగ్గా చూడు, డిఫరెంట్ సైన్స్ ఇది. -4 ప్లస్ ఒకటి మైనస్ ఒకటి -4 సరిగ్గా చూడు. 4 కాదు పెద్ద నెంబర్ సైన్ ఉంది. మనం లాటరీ వేయకూడదు, ప్లస్ అనో మైనస్ అనో, ఇలా ప్లస్ అని చెప్తే కాదని అని చెప్పి మైనస్ అని అలా లాటరీ వేయకూడదు. చూసుకో మరి, పెద్ద నెంబర్ సైన్ ఉంది, ప్లస్ ఉంది, డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి. డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తావు, నెంబర్స్ తీసేస్తావు, నెంబర్స్ యొక్క డిఫరెన్స్ తీసుకుంటావు. అప్పుడు ఏం చేస్తావు, పెద్ద నెంబర్ అయితే సైన్ తీసుకుంటావు. పెద్ద నెంబర్ ఏంటి 10, కాబట్టి దాని యొక్క సైన్ ప్లస్. ఎందుకు నీ దగ్గర 6 రూపాయలు అప్పు ఉంది, మైనస్ అంటే అప్పు గుర్తుపెట్టుకో. 10 రూపాయలు ఏంటంటే నీ దగ్గర అమౌంట్ ఉంది. అప్పుడు ఏం చేస్తావు, 6 రూపాయలు అప్పు ఇస్తే నీ దగ్గర అమౌంట్ ఉంటుంది, లేదా తప్పే ఉంటుంది ఇంకా. అమౌంట్ ఉంది సార్, కాబట్టి +4. అది అప్పు ఉంది అనుకో మైనస్. అది A మైనస్ బి నేను అడుగుతున్నా. మా లక్ష్మీప్రియ ఎస్ సార్. చెప్పనా సార్? చెప్పమ్మా. -1 డైరెక్ట్ చెప్పానా సార్, లేకపోతే ప్లస్ చెప్పాలా సార్? చెప్పమ్మా, స్టెప్ చెప్పారు. నార్మల్ గా చెప్పానా సార్? నార్మల్ గా చెప్పమ్మా. -1 -2 -5 -1 -5. అలా కాదు, ఇలా స్టెప్పులు చెప్పు. ఓకే సార్. -1 -0. ఎందుకు అడుగుతుంటే మా అమ్మాయి, నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, మీకు ప్లస్ మైనస్ చాలా మంది కన్ఫ్యూజ్. ఆ ప్లస్ మైనస్ అది నువ్వు దాటేసి కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే నాకు ఎంతవరకు అర్థమైంది, నాకు ఎలా తెలుస్తుంది ఏమా? ఓకే సార్. ఓకే. -1 -0 ఎస్. -3 -2 -5 -4. అక్కడ పోయింది చూసావా, అందుకనే నేను చెప్పన్నాను మైనస్ ఆఫ్ -5 +4 జాగ్రత్త. 0 +8 +8 7 +9 7 + 9 -6 -10 -6 -10. దీని ఇప్పుడు వాల్యూ ఏమవుతుందో చెప్పమ్మా. 1 -1 -1 సార్. -1 సార్ -1 మరి -1 -1 కదమ్మా. -5 -1 8 16 -16. వెరీ గుడ్ అమ్మా. జాగ్రత్త తీసుకోండి, ప్లస్ మైనస్ దగ్గర మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాం. చిన్న ముళ్ళే కదా అని చెప్పి దాని మీద కాలేస్తామా, అలా అని చెప్పి చిన్న సైన్ అని చెప్పి తప్పు చెప్తామా, తప్పు చెప్తే వెరీ గుడ్. ఈసారి నెక్స్ట్ దీన్ని మనం ఒక రిప్రజెంటేషన్ ద్వారా కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు, అంటే సింబాలిక్ గా ఇది సమ్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్ ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే చూద్దాం. A equal to Aij m/n అన్నాను. అంటే A అనేది m/n మ్యాట్రిక్స్ మాట, దాని ఆర్డర్ m/n. B ఈక్వల్ టు, దీని యొక్క ఆర్డర్ కూడా అదే ఉండాలి, అప్డేషన్స్ మనకి ఎగ్జిస్ట్ కాబట్టి B ఈక్వల్ టు m/n. దెన్ C ఈక్వల్ టు A + B. C ఈక్వల్ టు A + B అంటే A అంటే Aij m/n ప్లస్ Bij m/n అనుకుంటే నెక్స్ట్ C ఈక్వల్ ఏమవుతుందంటే Cij m/n అవుతుందమ్మా. Cij m/n అవుతుందమ్మా. దట్ ఈక్వల్ టు Cij m/n. దీన్ని మళ్ళీ మనం ఇలా కూడా రాసుకోవచ్చు, Aij + Bij m/n. మరి ఇక్కడ ఐ వాల్యూ ఏ వాల్యూ ఏంటి, మరి ఐ వాల్యూ ఏంటవుతుందంటే 1 నుంచి m ఉంటుంది. ఎందుకంటే ఫర్ i ఈక్వల్ టు ఐ అనేది ఏం ఇండికేట్ చేస్తుంది, రో యొక్క నెంబర్ ఇండికేట్ చేస్తుంది. కాబట్టి
1 2 3 అండ్ సో ఆన్ n. j ఈక్వల్ టు కాలం యొక్క నెంబర్ ఇండికేట్ చేస్తుంది. కాలం యొక్క నెంబర్ అంటే n, లాస్ట్ కాలం. కాబట్టి 1 2 3 అండ్ సో ఆన్, ఇది m, ఇది n. ఓకేనా? ఈ విధంగా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ ఈ ఎడిషన్ మీద సంబంధించి కొన్ని ప్రాపర్టీస్ కూడా ఉన్నాయమ్మా. సమ్ ఆఫ్ ది మ్యాట్రిసెస్ అనేది, సమ్ ఆఫ్ టూ మ్యాట్రిసెస్ అనేది వాటికి కొన్ని ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. మీరు లోయర్ క్లాస్ లో చదువుకున్న ప్రాపర్టీస్ కొత్తవి ఏమీ కాదు. మీరు జాగ్రత్తగా ఒకసారి చెప్పుకుంటే సరిపోతుంది. ఇవన్నీ మీరు చదువుకున్నవే, కొత్తవి ఏమీ కాదు. ఒకసారి చూద్దాం. ఇప్పుడు విషయం ఏంటంటే ఫస్ట్ది, మీరు లోయర్ క్లాస్ చదువుకున్నారు, మీరు గుర్తుందో లేదో ఒకసారి ఆలోచించండి. అసోసియేటివ్ ప్రాపర్టీ చదివారా? అసోసియేటివ్ ప్రాపర్టీ చదివారా? Yes, sir. Yes, sir. కాంపిటేటివ్ ప్రాపర్టీ, Yes, sir. Yes, sir. Yes, sir. ఐడెంటిటీ, ఎడిటివ్ ఇన్వర్స్, ఇవన్నీ చదివారు కదా, అవే ఇక్కడ మనం చెప్పుకుంటాం. విషయం ఏంటంటే ఇప్పుడు a ప్లస్ b అని తీసుకున్నాం అనుకోండి, ఇదే మ్యాట్రిసెస్ కి a ప్లస్ b అని తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు a ప్లస్ b అని తీసుకుంటే aij m/n ప్లస్ bij m/n అవుతుంది. దీన్ని మనం రెండు కలిపి రాయొచ్చు. ఎలా రాయొచ్చు అంటే aij ప్లస్ bij m/n అని చెప్పి రాస్తాం. దీన్ని మళ్ళీ మనం కావాలంటే a ప్లస్ బిని b ప్లస్ a అని కూడా రాసుకోవచ్చు కదా. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి వీళ్ళు ఎంత దూరం, అంతేనా? అంతేనా? Yes, sir. Yes, sir. Yes, sir. కాబట్టి bij ప్లస్ aij m/n అని చెప్పి రాశాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ స్ప్లిట్ చేద్దాం. ఎలా చేద్దాం అంటే bij m/n ప్లస్ aij m/n అని చెప్పి స్ప్లిట్ చేద్దాం. ఇలా స్ప్లిట్ చేస్తే దీని బదులు మళ్ళీ ఏం రాసుకోవచ్చు, నేను క్యాపిటల్ బి. దీని బదులు ఏం రాసుకోవచ్చు, మళ్ళీ ఏ రాసుకోవచ్చు. అంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ అని చెప్పొచ్చు. కాబట్టి మ్యాట్రిక్స్ ఎడిషన్ ఈజ్ సాటిస్ఫైస్ ఏ ప్రాపర్టీ? చెప్పాలి, ఎవరు చెప్తారు చూద్దాం. Commutative property, sir. ఏ ప్రాపర్టీ ఏమన్నా? Commutative, sir. Commutative property, sir. వెరీ గుడ్, వెరీ గుడ్. బాబు హేమంత్ త్వరగా చెప్పాలి, అమ్మాయిలు చెప్పేస్తున్నారు ముందు. వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు, అన్నిట్లోనూ వాళ్ళే ముందు ఉంటున్నారు. అవునా హేమంత్? అమ్మాయి చూడు ఎంత స్పీడ్ గా చెప్పేస్తుందో అసలే. అర్థమవుతుందా? వెరీ గుడ్ అమ్మాయి. నువ్వు చెప్పడం ఆగిపోకమ్మా, నువ్వు చెప్పాలి. అర్థమవుతుందా అమ్మాయి? లక్ష్మీప్రియ, ప్రియనా చరిష్మా? ఇప్పుడు చెప్పింది ఎవరో, చరిష్మా లక్ష్మీప్రియ? అమ్మాయి ఇప్పుడు చెప్పింది ఎవరో? ఇది చెప్పారు కదా కాంపిటేటివ్ ప్రాపర్టీ అని చెప్పిన వాళ్ళు ఎవరు? Sir, తేజస్విని నేను చేసాం. తేజస్వి చరిష్మా చెప్పాం సార్. అదే వెరీ గుడ్. మీరు ముందుండాలి, వాళ్ళు ముందుండాలి. అర్థమవుతుందా? ఎవరు ముందు చెప్తారా అని మీరు ఆ స్పోర్టివ్నెస్ మీలో ఉండాలి. కంపల్సరీగా మనమే ముందుండాలి. ఖచ్చితంగా మనం వాళ్ళకన్నా ముందుండాలి, అన్ని సాధించాలి ప్రతిదీ కూడా. అర్థమవుతుందమ్మా? నేను ముందు మీరు కాలేజీకి వచ్చిన తర్వాత చాలా మంచి విషయాలు చెప్తాను. చదువు ఒకటే కదా నేను చెప్పేది. ఆటోమేటిక్ గా మనం ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, సంఘంలో ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, మనిషి అనేవాడు ఎలా ఉండాలి అనేది కూడా, ఆ విషయాలు కూడా చెప్తాను నేను. కేవలం చదువు ఒకటే చెప్పను నేను. ఏమై అది వచ్చిన తర్వాత చూద్దాం, కాలేజీకి వచ్చిన తర్వాత చూద్దాం ఈ విషయాలని. సరే చూడండి, ఇప్పుడు దీన్ని మనం ఏమంటాం? కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటాం. కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఆర్ కామ్యుటేటివ్ లా అని కూడా అంటాం. కామ్యుటేటివ్ లా అంటాం. తర్వాత మరొక విషయం, ఈసారి ఇది ఫస్ట్ అయిపోయింది. కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటే మనం ఏం చెప్పొచ్చు? మ్యాట్రిక్స్ ఎడిషన్ సాటిస్ఫైస్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ. మ్యాట్రిక్స్ ఎడిషన్ సాటిస్ఫైస్ లేదా ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ సాటిస్ఫైస్ కామ్యుటేటివ్ లా అని చెప్పొచ్చు. తర్వాత రెండవది, ఇప్పుడు ఏబిసి 3 ఉన్నాయి మన దగ్గర. సి ఈక్వల్ టు సిఐజే m/n అన్నాను నేను. ఎందుకంటే సమ్మేషన్ వాడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆర్డర్ అనేది సేమ్ ఉండాలి కాబట్టి సిఐజే m/n అన్నాను. ఇప్పుడు చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి అని తీసుకున్నాం అమ్మాయి. ఏ ప్లస్ బి ప్లస్ సి అని తీసుకుంటే ఏఐజే m/n ప్లస్ బిఐజే m/n ప్లస్ సిఐజే m/n. ఏమా? నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మనం సమ్మేషన్ చేస్తే ఏఐజే ప్లస్ బిఐజే m/n ప్లస్ సిఐజే m/n. ఏమా? మళ్ళీ దీన్ని మనం సమ్మేషన్ చేస్తే ఇదంతా ఏ అనుకోండి, ఇదంతా బి అనుకోండి, ఇదంతా ఏ అనుకోండి, ఇదంతా బి అనుకోండి. అప్పుడు సమ్మేషన్ చేస్తే ఏఐజే ప్లస్ బిఐజే ప్లస్ సిఐజే m/n.
ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 2 + 3 + 5 అన్నా, 2 + 3 + 5 అన్నా రెండు ఒకటేనా? ఎస్ సార్. ఎస్ సార్. 2 + 3 + 5 అన్నా, 2 + 3 + 5 అన్న ఒకటేగా. కాబట్టి చూడండి, ఎస్ సార్. ఇప్పుడు దీన్ని మనం రాసుకుంటే AIJ + BIJ + CIJ అని రాద్దాం M/n. ఇప్పుడు మళ్ళీ బ్రాకెట్ స్విచ్ చేద్దాం. చేస్తే AIJ M/n + BIJ + CIJ M/n అన్న M/n. మళ్ళీ దీన్ని మనం ఎలా రాద్దాం అంటే, దీన్ని మనం ఎలా రాయొచ్చు? ఇది A plus అలాగే ఉంచుతాం ఒక నిమిషం. AIJ M/n తర్వాత ప్లస్ దీన్ని మళ్ళీ మనం BIJ M/n + CIJ M/n అని చెప్పి రాసుకోవచ్చు. ఏమండి? ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఏ కింద రాసుకోవచ్చు. ఇదేం రాయొచ్చు? B కింద రాయొచ్చు, ప్లస్ C అని రాయొచ్చు. చూడండి ఒకసారి బ్రాకెట్ మారి A + B + C అని తీసుకుంటే ఇంకొక విషయం, చదివేటప్పుడు బ్రాకెట్ లో ఉన్నది ముందు చదివేయాలి. తర్వాత బ్రాకెట్ లో నేను చదివేటప్పుడు ఒక సెకండ్ గ్యాప్ ఇచ్చి చదవాలి. అది వేరియేషన్ తెలుస్తుంది. A + B + C = A + B + C. చూడండి నేను ఎలా చదువుతున్నాను. బ్రాకెట్ లో చదివేటప్పుడు కంటిన్యూగా చదువుతాను. అదే సపరేట్ గా ఉన్న చదివేటప్పుడు గ్యాప్ ఇస్తున్నాను. A + B + C. అలాగే A + B + C అంటే ఇప్పుడు A + B + C = A + B + C. అయితే దీని ఏ ప్రాపర్టీ అంటాం మనం? ఎవరు చెప్తారు? అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ. కాబట్టి అసోసియేటివ్ లా లేదంటే అసోసియేటివ్ ప్రాపర్టీ ఎలా అయినా అనొచ్చు. ప్రాపర్టీ. కాబట్టి మనం ఏం చెప్పచ్చు? ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ సాటిస్ఫైస్ అసోసియేటివ్ ప్రాపర్టీ, లేదా ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ సాటిస్ఫైస్ అసోసియేటివ్ లా, లేదా మ్యాట్రిక్స్ ఎడిషన్ సాటిస్ఫైస్ అసోసియేటివ్ ప్రాపర్టీ, లేదా మ్యాట్రిక్స్ ఎడిషన్ సాటిస్ఫైస్ అసోసియేటివ్ లా. ఇలాగా మనం ఏదైనా చెప్పచ్చు. ఏమా తర్వాత నెక్స్ట్ ఈసారి ఒక నెంబర్ కి ఏ నెంబర్ని యాడ్ చేస్తే మళ్ళీ అదే నెంబర్ వస్తుంది చెప్పండి. 0 sir. 0 sir. 0 కదా, వెరీ గుడ్, 0 యాడ్. అలాగే ఒక మ్యాట్రిక్స్ కి ఏ మ్యాట్రిక్స్ ని యాడ్ చేస్తే మళ్ళీ అదే మ్యాట్రిక్స్ వస్తుంది? Null matrix. Null matrix. 0 Very matrix. Zero matrix. చేస్తే మళ్ళీ అదే మ్యాట్రిక్స్ వస్తుంది. కాబట్టి ఈ 0 మనం ఏమంటాం అంటే ఎడిటివ్ ఐడెంటిటీ అంటాం. ఎడిటివ్ ఐడెంటిటీ అంటాం. అర్థమవుతుందా? A + 0 = 0 + A = A అవుతుంది. ఒక మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ యాడ్ చేస్తే మళ్ళీ అదే మ్యాట్రిక్స్ వస్తుందో ఆ మ్యాట్రిక్స్ మనం ఏమంటాం అంటే ఎడిటివ్ ఐడెంటిటీ అంటాం. ఏమంటాం? మారాలి, మాట్లాడితే మీకు బాగా మాట్లాడాలి. ఎడిటివ్ ఐడెంటిటీ అంటాం. ఎడిటివ్ ఐడెంటిటీ. నెక్స్ట్ ఈసారి ఒక మ్యాట్రిక్స్ కి ఏ మ్యాట్రిక్స్ యాడ్ చేస్తే 0 వస్తుంది? చెప్పాలి. అదే సార్ విషయం ఆ చెప్తాను. matrices ఒకసారి చూడండి. 2 కి ఏ ఎలిమెంట్ యాడ్ చేస్తే 0 అవుతుంది? -2. -2 sir. -2. అంటే 2 + -2 రైట్. వెరీ గుడ్. అంటే ఇప్పుడు ఏ మ్యాట్రిక్స్ కి ఏ మ్యాట్రిక్స్ యాడ్ చేస్తే 0 అవుతుంది? -A. -A matrix. -A మ్యాట్రిక్స్. -A మ్యాట్రిక్స్. ఇప్పుడు ఈ -A ని ఏమంటాం అంటే -A + B కూడా 0. ఈ -A ని ఏమంటాం అంటే ఎడిటివ్ ఇన్వర్స్ అంటాం అన్నమాట. ఎడిటివ్ ఇన్వర్స్ అంటాం అమ్మా. అర్థమవుతుందమ్మా? ఎడిటివ్ ఇన్వర్స్ అంటాం. Yes sir. నెక్స్ట్ అంటే ఇప్పుడు ఎడిటివ్ ఐడెంటిటీ అంటే ఏం చెప్పాలి మీరు? 0 మ్యాట్రిక్స్ చెప్పాలి. ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఏం చెప్పాలి మీరు? ఏ మ్యాట్రిక్స్ అయితే చెప్తున్నామో దానికి -తో మల్టిప్లై చేసి చెప్పుకోవాలి. అంతేనా? Yes sir. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ B అనే మ్యాట్రిక్స్ కి ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? -B. B. వెరీ గుడ్. అదే ఏ అనే మ్యాట్రిక్స్ కి ఎడిటివ్ ఐడెంటిటీ ఏమవుతుంది?
జీరో. 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 జీరో అంటే ఎటు ఏంటి అని చెప్పాం కదా. ఎందుకు అలా చెప్పాం? ఏ మ్యాట్రిక్స్ కి అయితే మనం ఏదైనా మ్యాట్రిక్స్ కి ఏ మ్యాట్రిక్స్ యాడ్ చేస్తే మనం తీసుకున్న మ్యాట్రిక్స్ వస్తుందో ఆ యాడ్ చేసే మ్యాట్రిక్స్ మనం ఏమంటాం అంటే ఎడిటివ్ ఐడెంటిటీ అంటాం. ఓకేనా? అది విషయం. తర్వాత ఇప్పుడు స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ మ్యాట్రిక్స్ చెప్తాం. స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఇది చెప్పిన తర్వాత నేను మ్యాటర్ లోకి వెళ్తాను. దీనికి సంబంధించి కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి కూడా చెప్పి నేను మ్యాటర్ లోకి వెళ్తాను. విషయం ఏంటంటే ఈ మ్యాటర్ అంతా కూడా నోట్స్ నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. మీరు మాత్రం ఒకసారి టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కాబట్టి చెప్పిన విషయాలన్నీ కూడా ఒకసారి టెక్స్ట్ బుక్ లో రివైజ్ చేయండి. ఏ రోజు వరకు ఆ రోజు ఎవరైతే పర్ఫెక్ట్ గా చేస్తారో వాళ్ళు కంపల్సరీగా ముందుంటారు. బై బర్త్ ఎవడు ఒక్కడు కాదు, ఎవడు ఒక్కడు కాదు. మనం చేసే వర్కే మనం నిలబెడుతున్నాం. ఖచ్చితంగా మనం పర్ఫెక్ట్ లేదా కష్టపడుతున్నాం లేదా అనేదే మనం ఖచ్చితంగా ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. కాబట్టి మీరు కష్టపడే దాన్ని బట్టి మీ విజయం ఆధారపడి ఉంటుంది తప్ప లక్ను బట్టి కాదు. లక్ ఏదో కొంత ఉంటుంది, ఉండాలి, కానీ దానికి తోడు కష్టం కూడా ఉండాలి. కాబట్టి చూద్దాం, అమ్మాయిల ముందు ఉంటారా అబ్బాయిల ముందు ఉంటారు ఈసారి. లాస్ట్ టైం అయితే మాకు ఇక్కడ ఎవరు వచ్చారంటే అబ్బాయిలు వచ్చారు ఫస్ట్, కానీ ఈసారి చూద్దాం అమ్మాయిలు కష్టపడితే అబ్బాయిలు ఉండాల్సింది. ఏమా చూడండి ఈసారి స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ మ్యాట్రిక్స్. స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ మ్యాట్రిక్స్. స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏమండి? స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఒక మ్యాట్రిక్స్ ని ఒక స్కేలార్ తో మల్టిప్లై చేయడం. స్కేలార్ అంటే ఏంటి? మీరు ఆల్రెడీ లోయర్ క్లాస్ లో ఫిజిక్స్ లో చదువుకుంటారు. వెక్టర్ అంటే ఏంటి, స్కేలార్ అంటే ఏంటి? వాట్ ఈస్ వెక్టర్ అండ్ వాట్ ఈస్ ద స్కేలార్? చెప్పాలి, ఎవరి ముందు చెప్పారు చూద్దాం. దేనికైనా సర్టన్ డైరెక్షన్ ఉండదు స్కేలర్ సార్. డైరెక్షన్ ఉండదు, అది స్కేలర్ సార్. అదే వెక్టర్ అయితే మాగ్నిట్యూడ్ ఇంకా డైరెక్షన్ రెండు ఉండాలి సార్. వెరీ గుడ్ అమ్మా. మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ బోత్ క్వాంటిటీస్ ఉంటే దాన్ని ఏమో వెక్టర్ అంటాం. అదే కేవలం Vector. ఓన్లీ డైరెక్షన్ మాత్రమే ఉంటే డైరెక్షన్ ఉండాలి. స్కేలార్ అంటాం సార్. డైరెక్షన్ కూడా scalar అంటే- magnitude ఒకటే. డైరెక్షన్ ఉండకూడదు, మ్యాగ్నిట్యూడ్ ఒకటే ఉండాలి. మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ అంటే వెక్టర్ అంటాం. కేవలం మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉండి డైరెక్షన్ వేస్తే Vector. స్కేలార్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్స్ ఉన్నాయి, స్కేలర్స్ వెక్టర్స్ స్కేలర్ సార్. స్కేలార్ సార్. అవుతుందండి. సరే, అదే మనం వెలాసిటీ, యాక్సలరేషన్ ఇవన్నీ కూడా ఏమవుతాయి? వెక్టర్ సార్. ఏమో ఇప్పుడు చూద్దాం. స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే ఒక మ్యాట్రిక్స్ ని స్కేలార్ తో మల్టిప్లై చేయడం. స్కేలార్ అంటే ఏంటి? మనకి నెంబర్స్ మాట. అర్థమవుతుందా? చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 1 2 3 4 5 6 అని చెప్పించారు. ఇప్పుడు స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమన్నానంటే 3a అన్నాను. 3a అంటే మనం ఏం చేయాలంటే 3 × 1 2 3 4 5 6 చూడండి. మల్టిప్లై ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ 3తో మల్టిప్లై చేయాలి. ఇంట్లో చూడండి, నాన్నగారు ఏమైనా తెచ్చారు అనుకోండి, ఏం చేస్తారు? ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సమానంగా ఇస్తారు, లేదంటే అమ్మకి చేతికి ఇచ్చి అమ్మనిమ్మంటారు. అప్పుడు ఏం చేస్తారు? ఆ తెచ్చిన పదార్థం ఏదైతే ఉందో అందరికీ కూడా సమానంగా పంచుతారు. అలాగే ఇక్కడ కూడా ప్రతి ఎలిమెంట్ కూడా 3తో మల్టిప్లై చేసుకోవాలి. 3తో మల్టిప్లై చేసుకుంటే 3 × 1 అంటే 3 అవుతుంది, 6 అవుతుంది, 3 3 9 అవుతుంది, 3 4 12 అవుతుంది, 12 అవుతుంది, 15 18. దీన్ని మనం స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటాం. అంటే ఒక మ్యాట్రిక్స్ ని స్కేలార్ తో మల్టిప్లై చేస్తే దాని అర్థం ఏంటంటే అందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా స్కేలార్ తో మల్టిప్లై చేయాలి. అంతే తప్ప నాకు ఎలిమెంట్ నచ్చలేదు నేను దీన్ని మల్టిప్లై చేయాలి అలా అనకూడదు. అర్థమవుతుందండి? అది ఇప్పుడు ఇదే క్వశ్చన్ కి వాడు -5 అని వాల్యూ ఎంత అవుతుందో చెప్పండి. -5 -10 -15 -20 -25 -30. -30. వెరీ గుడ్. రిమైనింగ్ క్లాస్ నెక్స్ట్ రిమైనింగ్ మ్యాథ్స్ అంతా కూడా నెక్స్ట్ క్లాస్ లో చెప్తున్నాం. నోట్స్ కూడా నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఈ చెప్పిన విషయాలన్నిటి మీద కూడా నోట్స్ చెప్తాను. మీరు ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరైతే చదువుతారో వాళ్ళు పర్ఫెక్ట్ మేడం. ఇంకా అందరూ చూసుకోవచ్చు, దీంట్లో అంత తక్కువేం కాదు. మీరు చదువుకుని 10th క్లాస్ 9th క్లాస్ ఏమండి? సరే, నెక్స్ట్ క్లాస్ రిమైనింగ్. థ్యాంక్ యూ. ఒక్కసారి గుర్తించుకున్నాం మనం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే సార్.